దినోత్సవం 75వ దినోత్సవ సందర్భంగా మరి దేశ ప్రజలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకోకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ముక్కుసూటిగా తెలియజేస్తా ఉన్నా। మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్యాంగానికి తూట్లు పడినాయి। ఈరోజు వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు దేశమంతా కూడా, కానీ ఏపీలో మాత్రం చంద్రగ్రహణం బట్టి పీడిస్తూ ఉంది। ఈరోజు ఏపీలో రాజ్యాంగానికి అడుగడుగున అవమానం పడతా ఉంది। పాలకులు సాక్షిగా ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడుతున్నటువంటి ఈ పాలకులకు బుద్ధి చెప్పే రోజు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా। అదేవిధంగా ఈరోజు వజ్రోత్సవం బదులు ఈ రాష్ట్రంలో రక్తపాతం ఆడపిల్లల మానభంగాలకు అదేవిధంగా ఇచ్చిన హామీలు తుంగలో దక్కి ఈరోజు ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, అలాంటి మద్యం మాఫియా లాంటి వారోత్సవాలు జరుపుకుంటున్నారు ఈ రాష్ట్రంలో। ఎక్కడ రాజ్యాంగం అమలు కాలేదు। నిజంగా నిక్కచ్చిగా ఈ రాజ్యాంగం అమలు కావాలంటే ఈ ఏపీలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా। రాజ్యాంగం ఆమోదించినటువంటి రోజు మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మహిళలకు పెద్దపీట వేసి 50% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో। మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పాటించాలనే ఉద్దేశంతో విజయవాడ నగర నడిబొడ్డున దాదాపు 370 కోట్లు వెచ్చించి అత్యంత ఆసియాలోనే పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి చాలా గొప్పతనాన్ని, విశిష్టతను తెలియజేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం పచ్చ కామర్లు పట్టుకొని పచ్చ మూకలు దాడి చేస్తారు అంబేద్కర్ గారి పైన। అంబేద్కర్ గారి పైన దాడి చేసిన వారిని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయాల। ఎక్కడ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నారు? నేను ఒకటే దళిత ప్రజాప్రతినిధులను అడుగుతా ఉన్నా, వీళ్ళు నిత్యము ప్రజాప్రతినిధులు అంబేద్కర్ వారి యొక్క మాటను, అంబేద్కర్ వాదాన్ని భుజాన్ని వేసుకొని ప్రజా సంఘాలు, దళిత సంఘాలను ఏర్పాటు చేసుకొని చంద్రబాబు నాయుడు మోచేతి కింద తాకట్టు పెట్టినటువంటి ఈ ఎమ్మెల్యేలు కానీ, దళిత మినిస్టర్లు కానీ వీళ్ళంతా కూడా ఈ రోజు ముక్కున నేలకు రాకాలని చెప్తా ఉన్నా। ఎందుకంటే అంబేద్కర్ గారి పైన దాడి జరిగితే ఒక్క ప్రజాప్రతినిధి కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి దళిత నాయకుడు ఖండించలేదంటే ఈ రాజ్యాంగానికి ఎక్కడ విలువ ఉందని చెప్తా ఉన్నాం। రాజ్యాంగాన్ని, అంబేద్కర్ వాదాన్ని తీసుకురావాలంటే సంక్షేమ పథకాలు అందాలా। సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అందిన రోజే ఖచ్చితంగా రాజ్యాంగం అమలైనట్లని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ రక్తపాతాన్ని, ఈ ఆడబిడ్డల మానభంగాన్ని, వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కట్టడి చేసి ఖచ్చితంగా రాజ్యాంగానికి విలువ ఏమో అని చూపిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా।